రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ ఎపిసోడ్ 562తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉంది దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో OnePlus స్మార్ట్ బ్యాండ్కి సంబంధించినటువంటి ప్రైస్ మన ఇండియాలో ఎంత ఉండే అవకాశం ఉంది? రేపు Jan 11th అయితే అఫీషియల్గా ఇది లాంచ్ కాబోతుంది. 2999 లేదా 2499 లేదా 1999 లేదా అదర్స్ అని నేను అడిగాను. ఆల్మోస్ట్ 51% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 2999 అంటే 3000 రూపాయలని ఓట్ చేయడం జరిగింది. అలాగే 2499 అని చెప్పి 21%, ఇక 1999 అని చెప్పి 22%, అదర్స్ అని 6%. నా ఉద్దేశం ప్రకారం మోస్ట్లీ ఇది వచ్చేప్పటికే 2499 గానే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాండ్స్ అన్నీ కూడా మనకి ఇదే ప్రైజింగ్లో లాంచ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి Mi10i యొక్క ప్రైజింగ్ మీకు ఏమనిపించింది? అందులో కూడా బేస్ వేరియంట్ యొక్క ప్రైజింగ్ లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నెస్లో చూసేద్దాం. మొదటి నుంచి చెప్పడం మనకి Xiaomi నుంచి స్టార్ట్ చేద్దాం. Xiaomi ఈరోజు Mi10i మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలో రివీల్ చేయడం జరిగింది. Mi సిరీస్లో ఎంట్రీ లెవెల్ గాను అలాగే మిడ్ రేంజ్ ప్రీమియం సెగ్మెంట్ కింద దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో మంచి వాల్యూ ఫర్ మనీ, మంచి ప్రైజింగ్లో మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా యూజ్ చేశారు. అదేంటనేది డిస్కస్ చేద్దాం. సో ఇది Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 755G ప్రాసెసర్, 8nm బిల్ట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో మరి ఇది స్టాండర్డ్ ఎలోనా, డ్యూయల్ స్టాండర్డ్ ఎలోనా అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 6GB అలాగే 8GB, 664, 6/128 అలాగే 8/128GB ఇట్లా మొత్తం మోడల్గా 3 వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇక 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే HDR10, HDR10+ కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేప్పటికే క్వాడ్ కెమెరా, ఫ్రంట్ వచ్చేప్పటికి సింగిల్ కెమెరా 108+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 4820 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో బ్లూటూత్ 5.0 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై IR రిమోట్ని కూడా మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటుగా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వెర్షన్తో ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు అండ్ ఫేవరెట్ 3.5mm ఆడియో జాక్ని కూడా. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారన్నట్టయితే 664GB వేరియంట్ వచ్చేటప్పటికే 20,999, 6/128GB వచ్చేటప్పటికే మనకి 21,999 అలాగే 8/128GB వేరియంట్ వచ్చేటప్పటికే మనకి 23,999గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ICICI బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారంటే 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్. రేపు 7వ తారీఖు మొట్టమొదటి ఫ్లాష్ సేల్ అలాగే 8వ తారీఖు నుంచి ఇది ఓపెన్ సేల్లో కూడా మన ముందు తీసుకొచ్చారు. కొంచెం నాగ్గా వీళ్ళు 664GB ఏదైతే ఉందో మనకి 21,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ 6/128GB ప్రైజింగ్లో తెచ్చింటే ఫెంటాస్టిక్. ఇన్ఫాక్ట్ ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అంటే 2 సిమ్ కార్డ్స్ మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోలేరు. మనకి ఓప్పో నుంచి Oppo Reno 5 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి ఇండియాలో రేపు 18వ తారీఖు జనవరి 2021 మధ్యాహ్నం 12:30 అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ 2021లో అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు వచ్చేటప్పటికి డిజైన్ అండ్ కెమెరాస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ ఈసారన్నా ప్రైస్ తక్కువకి తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి Xiaomi నుంచే Xiaomi Mi11 లైట్ వర్షన్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్స్ అయితే ఈరోజు మన ముందుకు బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. మేబీ దీంట్లో మన ఇండియాకి తీసుకొస్తే మరొక 2 కెమెరాలు అదనంగా యాడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మీరు చూసారంటే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732 ప్రాసెసర్నే మనకు యూజ్ చేస్తున్నారు. మీకు గుర్తుందా రీసెంట్గా Poco F2కి సంబంధించినటువంటి టీజింగ్ స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మన Qualcomm స్నాప్డ్రాగన్ 732 కాబట్టి మేబీ దీన్నే మన ఇండియాలో Poco F2 కింద లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సి లేదు. అసలు F సిరీస్ అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ కింద ఉండాలి, వీళ్ళైతే మిడ్ రేంజ్కి తీసుకొచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి వివో నుంచి Vivo X60 Proకి సంబంధించినటువంటి చార్జర్ ఏదైతే ఉందో ఈరోజు అఫీషియల్గా 3C సర్టిఫికేషన్స్లో మనకు కనపడటం జరిగింది. సో ఇది వచ్చినప్పటికి మనకి 55 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో హోప్ ఫర్ ద బెస్ట్. X60 మొన్ననే రీసెంట్గా లాంచ్ చేశారు. దీంట్లో ప్రో సిరీస్ కూడా త్వరలోనే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Qualcomm నుంచి Qualcomm అతి త్వరలో మన ముందుకి మేబీ 4 సిరీస్లో ఒక 5G ప్రాసెసర్ అయితే మొట్టమొదటిసారిగా తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా మీకు 450 సిరీస్ చూశారు, ఇది 480 సిరీస్. ఇందులో మనకి Adreno 619 GPU రావటం మరొక విశేషం. ఇందులో కూడా మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHzగా రాబోతుంది. సో రేర్ వచ్చేటప్పటికి ఒకవేళ సింగిల్ కెమెరా యూజ్ చేశారంటే అప్ టు 64 మెగాపిక్సెల్ వేర్ ఫ్రంట్, అప్ టు 32 మెగాపిక్సెల్ దాకా ఇది సపోర్ట్ చేస్తుందంట. ఈవెన్ మనకి ఇందులో వచ్చేటప్పటికే
1080p మీద వీడియో రికార్డింగ్ అండ్ స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అండ్ IPS అలాగే AMOLED రెండింటికి సపోర్ట్ చేయటం మరొక విశేషం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 11, 12, 15,000 రూపాయల లోపల ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ ప్రాసెసర్ మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇది అతి త్వరలోనే మనకి స్నాప్డ్రాగన్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచే షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 5 అలాగే నోట్ 5 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ అఫీషియల్ రోల్అవుట్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రెడ్మీ నోట్ 5 లేదా నోట్ 5 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus నుంచి OnePlus 9 Pro మేబీ 9 సిరీస్ అన్నిటిలో కూడా మనకి ఇదే ఫీచర్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అదేంటి అంటే ఫైనల్లీ దే హ్యాడ్ అప్గ్రేడెడ్ దేర్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ టు 45 వాట్స్. ఇప్పటిదాకా మీరు చూసారంటే కేవలం 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈసారి ఈ OnePlus 9 Pro అన్నారు, మేబీ 9లో కూడా తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో దీంట్లో కూడా మనకి 45 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో దీని అయితే అఫీషియల్గా మనకి ఈ Q3 2021లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే షామీ మొన్న A3కి సంబంధించినటువంటి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని రోల్అవుట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక చాలా మొబైల్ ఫోన్స్ కూడా బ్రిక్ అయిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. సో దీనికి షామీ అఫీషియల్గా రెస్పాన్స్ ఇస్తూ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ అయితే బ్రిక్ అయినాయో వాళ్ళందరికీ కూడా సర్వీస్ సెంటర్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏ విధమైనటువంటి ఛార్జెస్ ఉండవంట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళని హై ప్రయారిటీ కింద సర్వీస్ చేయడం జరుగుతుందని చెప్పి అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈవెన్ మీకు మొబైల్ ఫోన్ అనేది వారంటీలో లేకపోయినా అంటే వారంటీ అయిపోయినా ఒకవేళ మీరు MIUI 11 మీద బ్రిక్ అయ్యి కనుక వెళ్ళారు అన్నట్లయితే ఈ ఆఫర్ మీకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా బ్రిక్ చేసుకున్న యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 5కి సంబంధించినటువంటి ఛార్జింగ్ బ్రిక్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటికి రావడం జరిగింది. ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఇది కూడా మనకి PD ఛార్జింగ్ మీద రాబోతుంది. అండ్ దీంట్లో మనకి 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందంట. బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే వీళ్ళు ఇక్కడ రాయలేదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 4000 mAh అయ్యే అవకాశం ఉంది. ఇక టోటల్ ఓవరాల్గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది లెస్ దాన్ 50 మినిట్స్లోనే ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మేబీ సూన్ అతి త్వరలో మనం ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫోన్స్ని కూడా అన్ని మొబైల్ ఫోన్స్లో చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి షామీ నుంచి షామీ MI 11 సిరీస్లో వీళ్ళ ఓన్ ఛార్జింగ్ బిల్ టెక్నాలజీని అయితే వీళ్ళు డిజైన్ చేసుకోబోతున్నారంట. ఇప్పటిదాకా మీరు చూసారంటే ప్రతి ఒక్క కంపెనీకి కూడా వాళ్ళ ఓన్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఉంది. అంటే ఒప్పో కావచ్చు, లేదన్నట్లయితే వివో కావచ్చు, లేదన్నట్లయితే కనుక రియల్మీ కావచ్చు, లేదన్నట్లయితే OnePlus కావచ్చు. సేమ్ అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళ ఓన్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొని రాబోతున్నారంట. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా చూసారంటే కేవలం క్వాల్కమ్ మీదనే ఆధారపడ్డారు. సో దీంట్లో అప్రాక్సిమేట్లీ 0 to 100% ఛార్జింగ్ అనేది కేవలం జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అంటే లెస్ దాన్ 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందంట. మేబీ ఇది 120 లేదా 125 వాట్స్గా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా వీళ్ళకి ఓన్ టెక్నాలజీ లేకపోవడం వల్ల వీళ్ళు అయితే డిపెండెంట్ అవ్వాల్సి వచ్చింది. అంటే లైక్ క్వాల్కమ్ మీద కానీ లేదా అదర్ కంపెనీస్ అయితే వీళ్ళకి ఎవరు కానీ క్వాల్కమ్ కంపెనీ అయితే ఓపెన్ సోర్స్ కాబట్టి వీళ్ళకి ఇస్తుండే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి ఎందుకని వీళ్ళ ఓన్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఫైనల్గా డెవలప్ చేసుకున్నారు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి TCL నుంచి TCL రేపు CES 2020 అయితే జరగబోతుంది కదా, రేపు 11th Jan. సో దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ మైక్రో LED టెక్నాలజీని మన ముందుకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. సో ఇప్పుడు మనం చూసినటువంటి OLEDs ఏవైతే ఉన్నాయో దానికన్నా ఇంకా టైనీగా ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న దానికన్నా బెటర్ క్వాలిటీతో ఇవి వర్క్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఓవరాల్గా కంప్యూటర్ డిస్ప్లేస్ లేదన్నట్లయితే డిస్ప్లే మానిటర్స్ కావచ్చు, లేదన్నట్లయితే ప్రీమియం ఫ్లాగ్షిప్ టీవీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే టెక్నాలజీని అయితే యూస్ చేయబోతున్నారంట. నెక్స్ట్ చూసినప్పుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ MO2 మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఈరోజు నేపాల్లో లాంచ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఫోనే మనకి రేపు 7వ తారీఖు ఇండియాలో అఫీషియల్గా అయితే లాంచ్ కాబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళారంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 450 ప్రాసెసర్ 4G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+IPS డిస్ప్లేని మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 13+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఆబ్వియస్గా ప్రైస్ కూడా 15,999 రూపాయలుగా తీసుకొచ్చారు. కానీ మన ఇండియాలో అయితే ఈ ప్రైజింగ్కి తయారు, ఈ ప్రైజింగ్ మరింత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే
మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.